హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళ మనం కొబ్బరి పాలతో జున్ను ఎలా చేయాలో చూద్దాము. సో చేయబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ జున్ను అయితే కనుక నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత చక్కగా ఉంటుంది, అంత బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని కొబ్బరి తీసి ఆ కొబ్బరికి బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా తీసేసి ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్నటువంటి ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే ఉత్తిది పట్టుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేస్తూ ఇట్లా ఫైన్ పేస్ట్లా పట్టుకొని మీకు ఎంత వీలైతే ఎంత మెత్తగా చేయగలితే అంత మెత్తగా గ్రైండ్ పట్టుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఇట్లా స్ట్రైనర్ పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని అందులో మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ కలిపేసుకొని వేసుకోండి, ఎందుకంటే అంతా ఉంటుంది కదా మిక్సీ జార్కి కూడా కొబ్బరి. సో ఇలా వేసుకున్న తర్వాత ఆ క్లాత్లోంచి కొబ్బరి పాలన్నీ తీయాలి. ఇట్లా గట్టిగా పిండారంటే కనుక చక్కగా కొబ్బరి పాలు అనేది వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకా ఇట్లా డ్రైగా కొబ్బరి పొడి ఇందులో ఏమీ ఉండదు, ఇంకా మనం ఆల్రెడీ గట్టిగా తీసాం కదా కొబ్బరి పాలు, ఇంకా అదంతా తీసేసి సో నాకు అయితే కొబ్బరి పాలు వచ్చాయి. ఇప్పుడు మనం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో కొబ్బరి పాలు పోసుకోవాలి. సో ఈ కొబ్బరి పాలు పోసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాము. సిమ్లోనే పెట్టుకోండి స్టవ్. సో కొబ్బరి పాలు అక్కడ వేడవుతుంది కదా, ఇప్పుడు మనం బౌల్ ఒకటి తీసుకొని అందులో 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అందులో వాటర్ వేసుకొని అది ఉండలు లేకుండా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి కార్న్ఫ్లోర్ వాటర్ని మనం కొబ్బరి పాలు వేడి చేస్తున్నాం కదా అందులో పోసుకోవాలి. పోసుకొని ఇంకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనం ఒక్కసారి ఇది పోసిన తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ గడ్డ అవుతుంది కదా, అందుకని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను 150 గ్రామ్స్ 150 గ్రాములు షుగర్ అయితే తీసుకున్నాను. షుగర్ కూడా వేసాను, వేసి ఇంకా కలుపుతూ ఉండాలి. సో అది గడ్డ అవ్వకుండా ఉండలు కట్టకుండా అలా ఇప్పుడు చూసారా తిక్కుగా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇందులో అయితే కనుక ఏలక్కాయలు మెత్తగా పౌడర్ చేసుకొని అది వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడైతే ఇట్లా దగ్గరకు వచ్చేసింది కదా, ఇంక ఈ టైంలో మనం స్టవ్ కట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ బౌల్ జార్లో పోస్తున్నాను, స్టీల్ బాక్స్లో పోస్తున్నాను ఓకే. ఇట్లా అదంతా ఇట్లా ఒక గ్లాస్ బౌల్లో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత అది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసాను, చూస్తే ఎంత చక్కగా అయిపోయిందో. సో ఇప్పుడు మనం అలా అంటేనే ఈజీగా వచ్చేస్తుంటుంది. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇలా షిఫ్ట్ చేసుకున్నాను, ఈజీగా వచ్చేస్తుంది. ఇలానే స్టీల్ బౌల్లో చేసినా కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా మనకి జున్ను రెడీ అయిపోయినట్టే. ఇంకా దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. సో మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎక్కడికన్నా ఏమన్నా స్వీట్ చేసుకెళ్ళాలన్నా కూడా ఇలాంటి స్వీట్స్ అయితే ఈజీగా అయిపోతాయి, చేసుకోవటం అయిపోతుంది, తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. సో నేను గార్నిష్ కోసము పిస్తా పప్పులు సన్నగా కట్ చేసుకొని అలా వేసి పెట్టుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.